హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. పోనం ఇదొక మలయాళం మూవీ ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. బిసిల్ జోసెఫ్ ఇందులో మెయిన్ లీడ్గా అయితే యాక్ట్ చేశారనమాట. ఇది మంచి వర్త్ వాచింగ్ మూవీ, అలా అయితే స్కిప్ చేసేయాలి. ఒక డ్రామా అండ్ కామెడీగా నడుస్తూ ఉంటుంది. లిటరల్లీ సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఫైనల్ వాడికి రేటింగ్ కూడా ఇస్తాను, ఓకేనా? ఈలోపు మన రివ్యూస్ మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కొంచెం మీకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం బూస్టింగ్ ఏంటి ఫ్రెండ్స్, చాలు. థ్యాంక్ యూ. బేసిక్ స్టోరీ ఏంటంటే, బిసిల్ జోసెఫ్ ఒక అజీష్గా యాక్ట్ చేస్తాడనమాట. ఇందులో అతను గోల్డ్ డీలర్ అనమాట. అతనికి ఏంటంటే బ్రూనో అనే వ్యక్తికి 25 సవర్ల గోల్డ్ ఇస్తే తను తన సిస్టర్ మ్యారేజ్కి వేరే అతను మ్యారేజ్ చేసుకుంటే తన సిస్టరు ఇప్పుడు తను ఏం చేస్తుందంటే నాకు గోల్డ్ ఇవ్వలేదని చెప్పి అజీష్ని మోసం చేస్తుంది అనమాట. అసలు చివరికి తర్వాత ఏమైంది అనేది మనం ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, బిసిల్ జోసెఫ్ యాజ్ ఏ అజీష్గా లిటరల్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ విలన్ రోల్ కూడా చాలా బాగా ఎంగేజింగ్గా ఉందని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా, ప్రిడిక్టబుల్గా, కొంచెం స్లోగా నరేషన్ అనిపిస్తూ ఉంటుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ విలేజ్ అట్మాస్ఫియర్ని చాలా బాగా క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. బీజిఎం అయితే థ్రిల్లింగ్ని చాలా బాగా ఇంటెన్సివ్ సీన్లో చాలా బాగా చూపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్గా పోనం ఒక మంచి గ్రిప్పింగ్ డ్రామా, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. కానీ కొంచెం ప్రిడిక్టబుల్ సీన్స్ ఉండటం వల్ల థ్రిల్లింగ్స్, క్రైమ్ ఇష్టపడే వారికి కొంచెం నచ్చొచ్చు. కానీ ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసారా, లేకపోతే చూడాలనుకున్నారా? మీ ఒపీనియన్ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.